अंतरिक्षपदं न दृश्यते। विवरणं किञ्चित् वदामि। तत्पूर्वम् अद्यतन व्याख्यानस्य प्रवक्तारं ब्रह्मश्री कुप्पा श्रीनिवास शर्माणम् अहं सादरं सविनयं प्रार्थये कृपया आगत्य आसनम् अलङ्करोतु। ह्यस्तनदिने नाम तेषां व्याख्यानस्य प्रथमदिने हिरण्यगर्भसूक्तस्य व्याख्यानावसरे सदाधार पृथिवीन्द्यामुते माम् अस्य व्याख्याने पृथ्वी शब्दस्य अंतरिक्षम् इति अर्थः। अंतरिक्षस्य अर्थे पृथ्वी पदम् अत्र प्रयुक्तम् अस्ति इति तैः प्रतिपादितम्। अहं मन्ये अस्मिन् मन्त्रे प्रकृते अस्मिन् मन्त्रे अपि पृथ्वी पदस्य अंतरिक्षम् इत्येव अर्थः स्वीक्रियते चेत् युक्तं भवेत्। यतो हि अन्यत् किमस्ति तर्हि ये देवासो दिव्य एकादशस्था दिव्य एकादश तर्हि तेषां पर्जन्येन सह संबंधः भवति। ये पृथिव्या मध्ये एकादशस्था पृथिव्यां ये एकादश तेषां संबंधः अग्निना सह भवत्येव। यतो हि अग्निः भवति पार्थिवः। पृथिवी अंतरिक्षं द्युलोकः एतेषां त्रयाणां लोकानां त्रयः मुख्यदेवाः इति यत् वैदिकं विज्ञानं यस्य बहु विस्तृतं बहु सुस्पष्टं व्याख्यानं वयं पश्यामः महर्षेः यास्कस्य निरुक्तस्य उत्तरषट्के। सामान्यतः अपि ज्ञातुं शक्यते बहुभिः मन्त्रैः पृथ्वी स्थानीयः अग्निः, अंतरिक्षस्थानीयः वायुः, द्युस्थानीयः आदित्यः। अस्तु, पृथिव्याम् एकादश संख्याकाः देवाः, अप्सु एकादश संख्याकाः देवाः, दिवि एकादश संख्याकाः देवाः एवं त्रयस्त्रिंशत् देवाः। एते त्रयस्त्रिंशत् संख्याकाः देवाः इमं यज्ञम् इमं ऋग्वेद घनपारायण ज्ञानसत्रे जुषध्वम् आगत्य सुखेन उपविश्य अत्रत्यं सर्वं सम्यक् स्वीकृत्य स्वमहिमा वर्णन रूपाणि स्तोत्र रूपाणि मंत्राणि श्रुत्वा अस्मान् अनुगृह्णन्तु। जुषध्वं प्रीताः भूत्वा जुष प्रीणने प्रीताः सन्तः सर्वं प्रयच्छन्तु। प्रियस्य पुत्रस्य कृते माता पितरौ सर्वं प्रयच्छन्ति। तद्वत् एवं प्रकारेण भाग्यनगर पुरोहित संघ द्वारा समायोजितेन 15 दिनात्मक संपूर्ण ऋग्वेद घनपारायण ज्ञान सत्र द्वारा प्रीताः पंचचत्वारिंशत् दिनात्मकस्य संपूर्ण ऋग्वेद घनपारायण ज्ञान सत्रस्य अस्मिन् महामण्डपे
శ్రవణేన పూజనేన దర్శనేన మంత్ర విచారేణ ప్రసాద గ్రహణేన ప్రీతాః సర్వే దేవాః సర్వం యచ్చంతి ఇత్యత్ర నాస్తి సందేహः. తాదృశం ఏకస్య మంత్రస్య అర్థం కించిత్ శ్రుత్వా ఇతః పరం ప్రకృతమనుసరామः. ఇదానీం శ్రీమంతः శ్రీనివాసశర్మాణः స్వవిషయం హిరణ్యగర్భసూక్తస్య ద్వితీయ మంత్ర ప్రభృతి అగ్రిమం వ్యాఖ్యానం కుర్వంతు ఇది తాన్ సప్రశ్రయం ప్రార్థయే. ధన్యవాదాలు. చేతిలో పట్టుకుంటారండి, అవసరమైతే పెట్టుకుంటాను. నిన్న అదేదో ఇచ్చారు. ఇవాళ సప్తమ 7వ రోజు. అది కొంచెం వెనక్కి పెట్టాలేమో. దాన్ని వెప్పు తీసి కొంచెం బరువు ఆపలేకపోతుంది. ఉనికిలేదు. అయ్యా మీరే చేస్తున్నారు. స్వభావ ఏవైష పరోపకారిణాం అని నీతి శాస్త్రకారుడు చెప్తున్నాడు. పెద్దలు ఇది పెద్ద పని, ఇది చిన్న పని, ఇది చిన్నవాళ్ళు చేసే పని అని అనుకోకుండా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని చెప్పినట్లుగా అన్ని పనులు కూడా పెద్దలు నిర్వహిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ప్రేరకులుగా, అనుమోదకులుగా, కర్తలుగా, కారయుతులుగా. కాబట్టి అటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని చెప్పినట్లుగా గొప్ప యజ్ఞము, విద్యా విషయము. కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉన్నది లోకక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం. కలియుగంలో మహర్షులు లేరని చెప్పవచ్చు. పూర్వయుగములలో మహర్షులు ఉన్నారు, ఉండేవాళ్ళు. కానీ మరలా అటువంటి మహర్షుల యొక్క ప్రవృత్తి అంటే వేద పఠనం, పాఠనం, పారాయణం ఇత్యాది గొప్పదైనటువంటి ఆ మహర్షుల యొక్క మహర్షులు చేసినటువంటి పనిని మనం ఇక్కడ పంచచత్వారింశత్ దినాత్మక దీక్షాపూర్వకంగా ఇక్కడ సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణం అనేటువంటి పేరుతో ఒక గొప్ప యజ్ఞము, జ్ఞాన యజ్ఞము జరుగుతూ ఉన్నది. నేననే అనుకున్నా మరి వేద భూమి ఇది అన్నమాట. కాబట్టి గోవిందాయ నమో నమః, జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ ధన్యస్సు ధన్యస్సు. మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్నాడు పరమాత్మ. కాబట్టి ఆయన్ని గానం చేసేటువంటి, స్తోత్రం చేసేటువంటి వాంగ్మయంలో అత్యుత్తమమైనటువంటి, అతి పవిత్రమైన, అతి శక్తివంతమైనటువంటి వాంగ్మయము వేద వాంగ్మయము. అందులో కూడా ఏకక్రియా ద్వ్యర్థికరి అన్నట్లుగా మన మానవ జీవన సమయం అతి తక్కువ కనుక
దీనిలో ఎక్కువ ప్రయోజనం, ఎక్కువ సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మ మనం ఆచరించాలి. తద్వారా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి, ఉన్న సమయాన్ని సార్థకం చేసుకోవాలి. అందుకోసం పెద్దలందరూ ఆలోచించి అద్భుతమైనటువంటి ఇటువంటి వేదపారాయణ అనేటువంటి జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇదం క్షేత్రమావిశంతు ఇదం క్షేత్రమనువిశంతు అని చెప్తున్నది. మరి మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్నాడు. కనుక ఆ వేదవేద్యుడైన వేద ప్రతిపాద్యుడైనటువంటి కర్మ బ్రహ్మ ఉభయ స్వరూపుడైనటువంటి యజ్ఞేశ్వరుడు, యజ్ఞపురుషుడు పరమాత్మ తప్పకుండా ఇక్కడ ఆయన సాన్నిధ్యాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి పరమాత్మ యొక్క ప్రత్యక్ష సన్నిధిలో మనం ఈ అద్భుతమైనటువంటి ఆయన సేవ, అర్చన, ఉపాసన రూపమైనటువంటి వేదపారాయణ మహాయజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. యజ్ఞో బభూవ స ఆ బభూవ సప్రజజ్ఞే సవావృధే సదేవానామధిపతిర్బభూవ సో అస్మాకం అధిపతిం కరోతు వయగ్వస్యామపతయోరయీణాం అని వేదము మనకి బోధిస్తున్నది. ఒకసారి చేశాము చాలు, తర్వాత చూద్దాం ఎన్నిసార్లు చేస్తాం అని అనుకోకుండా యజ్ఞో బభూవ స ఆ బభూవ సప్రజజ్ఞే సవావృధే ఇత్యాదిగా నిరంతరము ఆ యజ్ఞానుష్ఠానం చేయవలసింది. ఆ యజ్ఞానుష్ఠానం అంటే ధర్మము యొక్క స్వరూపము. ఆ ఒక్క ధర్మము వల్లనే భగవంతుడు ప్రీతుడవుతాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటిది ఆయన యొక్క స్వరూపమైనటువంటిది. అటువంటి ధర్మాచరణయే భగవంతుని యొక్క ఆరాధన, ఆయనకు అత్యంత ప్రీతి కలిగించేటువంటిది, తద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటిది. కాబట్టి అటువంటి ధార్మికమైనటువంటి మహాయజ్ఞం జరుగుతూ ఉన్నది. ఇది మాటిమాటికి జరుగుతూ ఉండుగాక. తెలుగులో ఒక చిన్న ఇది అంతం కాదు ఆరంభం అన్నట్లుగా ఇది ఆరంభమైంది. ఈ ఆరంభమైన ప్రక్రియ నిరంతరాయంగా ఇటువంటి యజ్ఞ ప్రక్రియ జరుగుతూ ఉండుగాక అని మనసారా కోరుకుంటూ, మనుషులంతా కూడా తపస్సు చేసి ఆ తపస్సులో భాగంగానే సత్రయాగములు చేస్తూ ఉంటారు. మరి వారి యొక్క ఆయుర్దాయం కొన్ని కల్పములు, యుగములు కనుక, మన్వంతరాలు కనుక, మరి కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టేటువంటి దీక్షతో వాళ్ళు ఆ యొక్క సత్రయాగములు చేస్తూ, ఆ సత్రయాగములలో మధ్యలో విరామ సమయంలో బ్రహ్మ విచారణ చేస్తూ ఉంటారు. ఒక బ్రహ్మ విచారణయే కాకుండా లోకమునకు కావలసినటువంటి మార్గదర్శనం చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి మార్గదర్శనం, మార్గోపదేశం చేస్తూ ఉంటారు. లోక కళ్యాణకరమైన కర్మలను ఉపదేశిస్తూ ఉంటారు. ఏం చేసినా కూడా మన యొక్క జీవనం అంతా కూడా పగలైనా రాత్రైనా, మెళకువగా ఉన్నా, జాగరూకతతో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా కూడా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఏ పని చేసినా నీ యొక్క ఆరాధనలో భాగమే అని చెప్పి మనము పరమాత్మని అటువంటి సంకల్పంతో సేవిస్తూ ఉండాలి సదాకాలం. కాబట్టి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నాకు ఇచ్చిన 3 రోజులలో ఇంకా అవసరమైతే ఇంకా అవసరాన్ని బట్టి ఇంకా కూడా మనం దాన్ని తర్వాతైనా ఇప్పుడైనా చెప్పుకుందాం. అది భగవంతుని యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క సంకల్పం. కాబట్టి ద్వితీయ విఘ్నం లేకుండా 2వ రోజు నేను పాల్గొంటున్నందుకు నాకు తెలిసినటువంటి కొద్దిపాటి విషయాలని ఆ యొక్క వేద పురుషుని యొక్క సమక్షంలో, పండితులైనటువంటి పెద్దలందరి యొక్క సమక్షంలో, విజ్ఞులైన శ్రోతల యొక్క సమక్షంలో 4 మాటలు ముచ్చటించుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ, ఆనందపడుతూ ప్రార్థన చేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం. కొన్ని మంత్రాలని మనం చర్చించుకుందాం, తెలుసుకుందాం. విద్యారణ్య భాష్యానుసారిగా మనం తెలుసుకుందాం. శాస్త్రాబ్ధి పారదృష్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీ తీర్థ గురుం భద్రౌఘదాయకం శారదాంభోజవదనావదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియా.
నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. బ్రహ్మాది దేవతలంతా ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే, ఎప్పుడూ కూడా సగుంహిత మంత్రాత్మకమైనటువంటి సగుంహిత పదములు, క్రమములు, జటఘనలు ఇత్యాది వికృతి పాఠములతో కూడినటువంటి మంత్ర పాఠములతో, వేదమంత్ర పాఠములతో సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుని స్తోత్రం చేస్తూ ఉంటారట. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః దేవాయ తుభ్యం నమః. మనలో బయట సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మకి నమస్కారం చేసుకుంటూ, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్యమహం భజే. ఇక రెండవ మంత్రము అద్భుతమైనటువంటిది, హిరణ్య గర్భ సూక్తము. ఆ హిరణ్య గర్భ సూక్తంలో మొదటి మంత్రాన్ని మనం కూడాను నిన్న తెలుసుకున్నాము. ఈరోజు రెండవ మంత్రం నుంచి మిగతా విషయాలను తెలుసుకుందాం. ఆ రెండవ మంత్రం ఏమిటంటే, య ఆత్మదా బలదా యస్య విశ్వముపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమా. మరి ఆ ప్రజాపతి హిరణ్య గర్భ అంటే ఆయనయే ప్రజాపతి, ప్రజానాం పతి, ప్రజాపతి పరమేశ్వర సర్వేశ్వర. ఆయన ని మనము హవిషా విధేమ. కస్మై దేవాయ హవిషా విధేమ. కస్మై సగుణ నిర్గుణ ఉభయాత్మకాయ సర్వస్వరూపాయ సర్వ అతీత స్వరూపాయ చ తస్మై దేవాయ పరమాత్మనే హవిషా అంటే సంస్కృతంలో చెప్తున్నాను. సర్వస్వరూపుడు, సర్వమునకు అతీతమైనటువంటి వాడు, ఆ సర్వమునకు సృష్ట్యాది మనకు కనిపిస్తున్నటువంటి ప్రదృశ్యమానమైనటువంటి ఈ సర్వ ప్రపంచమునకు ముందు ఉన్నవాడు, ప్రపంచంతో పాటు ఉన్నవాడు, ప్రపంచము లయించిన తర్వాత కూడా ఉన్నటువంటి వాడు, అందువల్ల సర్వమునకు అతీతమైనటువంటి వాడు అటువంటి పరమాత్మ. కస్మై అంటే అంత అర్థం ఉన్నది. సాధారణమైనటువంటి సంస్కృతం, లౌకిక సంస్కృతంలో కస్మై అంటే ఎవరి కొరకు, కానీ కహ అనేటువంటి శబ్దము సుఖాన్ని ఇచ్చేటువంటి ఆ పరబ్రహ్మవాచకముగా మనకు విద్యారణ్య స్వామి వారు మనకు అందజేశారు, తెలియపరిచారు. కాబట్టి కస్మై పరమాత్మనే హవిషా యజ్ఞేన. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞోహి శ్రేష్టతమం కర్మ. లోకానికి ఉపకారం చేసేటువంటి, లోకంలో శాంతి సౌభాగ్యములను సుభిక్షమును కలుగజేసేటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో సత్కర్మ, అదంతా కూడా యజ్ఞ శబ్దం చేత చెప్పబడి ఉంటుంది. అటువంటి వాటిల్లో వేద పారాయణం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి కర్మ. వేద పారాయణము చేత సర్వయజ్ఞ అనుష్ఠాన ఫలితం కూడా మనకి లభిస్తుంది. కనుక హవిష వివిధ ద్రవ్యములతో శ్రౌతయాగములు, స్మార్తయాగములు, హవిరి యజ్ఞములు, సప్త పాక సంస్థలు, సప్త సోమ సంస్థలు, సప్త హవిస్ సంస్థలు అని 21 యజ్ఞములు ఉన్నాయి.
వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, విప్రోత్తములు ఈ 21 యజ్ఞములను కూడాను అనుష్ఠిస్తూ ఉంటారు. ఇంకా కూడా వీటికంటే విశేషమైనటువంటి సర్వతోముఖము, చయనము, పౌండరీకము, వాజపేయాది సర్వక్రతువులు కూడా అనుష్ఠిస్తూ ఉంటారు. యజ్ఞేశ్వరో యజ్ఞపతి యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభుగ్యజ్ఞ గుర్జజ్ఞి యజ్ఞభుగ్యజ్ఞ సాధన యజ్ఞాంతృజ్ఞం అన్నం అన్నాద ఏవచ అని ఆ పరమాత్మ యజ్ఞ శబ్దం చేత యజ్ఞం చేసేవాడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞ ఫలదాత, యజ్ఞకర్త, యజ్ఞకారయుత, ఆ విధంగా పరమాత్మ విష్ణు సహస్రనామ స్తోత్రంలో వర్ణింపబడ్డాడు. అలాగనే వేదం కూడా యజ్ఞో వై విష్ణు అని చెప్తూ ఉన్నది, పరమాత్మను వర్ణిస్తూ ఉన్నది. అలాగనే యజ్ఞంలో అగ్ని ప్రధానం ఏది చేసినా కూడా దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ యాగ కుత్ర అంటే ఈ ద్రవ్యములన్నింటినీ కూడాను పవిత్ర వస్తువులని, ఆద్యాది సమిధాది సమస్త వస్తువులని ఎందులో సమర్పిస్తాం? అగ్నిహోత్రుల్లో సమర్పిస్తాం కనుక మరి ఆ అగ్నిహోత్రుడు మనందరికీ కూడా మనం ఇచ్చిన హవ్య కవ్యములను తీసుకుని వెళ్ళి పరమాత్మకి అందజేస్తాడు. కాబట్టి ఆ యజ్ఞంలో అగ్ని ప్రధానమైనటువంటిది. ఆ పరమాత్మయే అగ్ని స్వరూపంలో మనం ఇచ్చేటువంటి ఆహుతులను సాక్షాత్తుగా స్వీకరిస్తూ ఉన్నాడయ్యా. కాబట్టి ఆ రుద్రుడు రుద్రోవా ఏషయదగ్ని అని కూడా వేదం వర్ణిస్తూ ఉన్నది. కాబట్టి ఆ శివకేశవాత్మకమైనటువంటి అందుకనే కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ, అచ్యుత, గోవింద, కృష్ణ, విష్ణు, ఋషికేశ, వాసుదేవ సర్వదేవాత్మకం. అందువల్ల అటువంటి హవిషా విధేయమ మనం ఏం చేయాలంటే ఎప్పుడూ భగవంతుడిని యథాశక్తిగా సేవిస్తూ ఉండాలి. ఏకాదశి ఇత్యాది తిథుల యందు ఉపవాసములు ఉండాలి. పర్వదినముల యందు దాన ధర్మములు చెయ్యాలి. ఒక పుష్పమో పండో ఫలమో స్వామికి సమర్పించాలి. ఒక దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా దైవ దర్శనం చెయ్యాలి. యథాశక్తిగా దైవ ప్రదక్షిణములు చెయ్యాలి. ఏమండి, శివుడు అందరికంటే గొప్పవాడు కాబట్టి మా ఊళ్ళో శివాలయం లేదు, ఆయన పూజ చేద్దాం అనుకున్నాను, అందుకని శివాలయం లేదు, అందరికంటే గొప్పవాడు ఆయన కనుక నేను గుళ్ళోకి వెళ్ళి మానేశానండి అని నెగటివ్గా ఆలోచించకూడదు. సర్వదేవతలు కూడా ఆ పరమాత్మ యొక్క అంశభూతములే. వివిధ భిన్న భిన్న రూపములలో ఆయన అవతరించాడు మనల్ని అనుగ్రహించడం కోసం. కనుక ఆ యొక్క దేవతలని ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉన్నా సరే మరి ఆ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చెయ్యాలి, హనుమాన్ చాలీసా ఇత్యాదులు చదవాలి. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క హవిషా విధేయమ అనే వేదం చెప్పినటువంటి మరి మనం ఆ పరమాత్మని సేవించడంలో భాగమే అని చెప్పి అనుకోవాలి. అందువల్ల ప్రకృత మంత్రములలో ఆత్మదా బలదా యస్య విశ్వముపాసతే ప్రశశం యస్య యహ ఆత్మదః యహ బలదః అని వేదం చెప్తున్నది. యహ ప్రజాపతి సహ ఆత్మదః ఆత్మనాం జన్మనాం దదాతి దాత. మనందరికీ కూడా మన కర్మ ఫలానుసారంగా ఇటువంటి ఉత్తమమైనటువంటి జన్మను ఇచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆయనయే. మనము పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల నుంచే ఇటువంటి చక్కగా కరచరణాది అవయవములు కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మను పొంది ఉన్నాము. ఇది ఒక గొప్ప భగవంతుడు మనకందరికీ ఇచ్చినటువంటి వరము. కాబట్టి ఈ ఇంత గొప్పదైనటువంటి జన్మ మన పూర్వ జన్మ సుకృతము చేత భగవద్ అనుగ్రహం చేత మనకి వచ్చింది. ఇచ్చిన వాడు ఆయన కనుక ఎప్పుడు మనం భగవంతుడిని ఈ మానవ శరీరం ధరించినంత కాలము అంటే మన జీవన పర్యంతము కూడా భగవంతుడికి కృతజ్ఞులమై ఉండాలి. భగవంతుడిని కృతజ్ఞత పూర్వకంగా ఉండటం కూడా ఒక రకమైనటువంటి భక్తి, పరమాత్మ యొక్క సేవ అన్నమాట. కాబట్టి యహ ఆత్మనాం జన్మనాం దాత యతః ఆత్మనః నామ జీవాః తస్మాత్ పరమాత్మనః ఏవ ఉత్పద్యంతే. ఈ సకల ప్రాణులు కూడా ఆ పరమాత్మ నుండే ఉద్భవిస్తున్నాయి. మనమేమిటి? సమస్త జగత్తు
సూర్య చంద్రాదులు కూడాను నక్షత్రాదులు కూడా పరమాత్మ నుండి ఉద్భవిస్తున్నాయి. చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాతః అని మరి ఈ 3 లోకములలో ఇప్పుడే చెప్పారు కాప్రే గారు. 3 లోకములు ఉన్నాయి. అగ్ని, వాయువు, ఆపహ. ఇటువంటి దేవతలందరూ కూడా మనల్ని అన్నపానాదులు ఇచ్చి వర్షాదులు కురిపించి సస్య కారణం చక్కగా పంటలు పండించేటట్టు చేసి మనల్ని అందరినీ పోషిస్తున్నారు, కాపాడుతున్నారు. కాబట్టి మనమంతా కూడా పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళని. అంటే మన యొక్క ఉత్పత్తి ఆయన చేతిలో ఉన్నది. అయితే పరమాత్మకి మానవులంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అందరిలాగానే జ్ఞానం హితేషాం అధికో విశేష అన్నారు. మానవుడు ఎందుకు గొప్పవాడయ్యా, నీలాంటి 84 లక్షల రకాల జాతులు కలిగిన జీవరాశులు ఉన్నాయి. అంటే 84 లక్షల కోట్లు అంటున్నారే అంటే ఒక్కొక్క జాతి, మనుష్య జాతి అనేది ఒకటి. ఈ మనుష్య జాతులలో ఎంతమంది ఉన్నారు? అనేక మంది ఉన్నారు. అమెరికన్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, ఇట్లా రకరకాలుగా. కాబట్టి ఇది కూడా మళ్ళీ అనంతంగా కొన్ని లక్షల కోట్ల. కాబట్టి సృష్టి అనంతమైనటువంటిది అన్నమాట. కాబట్టి మరి ఆయన మనల్ని సృష్టిస్తున్నాడు. యో వేదేభ్యో అఖిలం జగతు నిర్మమే తమహం వందే అని కూడా మనకి చెప్పబడి ఉన్నది. వేద జ్ఞానముతో ధాత యథా పూర్వమకల్పయతు. బ్రహ్మగారు వేద జ్ఞానాన్ని ఆలంబనం చేసుకుని ఈ యొక్క సృష్టి క్రమాన్ని ఆచరిస్తున్నాడయ్యా. సో ఈ యొక్క చతుర్దశ భవనాత్మకమైనటువంటి సృష్టికి రాజ్యాంగం ఏమిటి? వేదము. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. కానీ సర్వ ప్రపంచమునకు సర్వులకు కూడా రాజ్యాంగం ఏమిటి అంటే అది వేదము. అది అపౌరుషేయం, భగవత్ స్వరూపము అన్నమాట. కాబట్టి ఎల్లరూ కూడా ఆ వేదాన్ని, వేద మార్గాన్ని, వేద ధర్మాన్ని అనుసరించాలి, ఆచరించాలి, జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అందువల్ల ఎట్లాగూ ఎలా ఉద్భవిస్తున్నాడు పరమాత్మ, మనల్ని ఎలా సృష్టిస్తున్నాడు, మనం ఆయన నుండి ఎలా ఉద్భవిస్తున్నాము అంటే మనం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అనేటువంటి విషయాన్ని అన్యాపదేశంగా ఈ మంత్రం నిరూపిస్తున్నది. నేను తక్కువ ఎక్కువ, నేను కాదులే, ఎవరో కాప్రే ఘనపాటి గారు, అదిగా ఫలానా మహారాజు లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, నాకు సంబంధం లేదు, ఇది వాళ్ళ బాధ్యత, నా బాధ్యత కాదు అని మనం అనుకోకూడదు. మనం అందరం కూడా తగు ప్రయత్నంతో ఆ భగవత్ సేవలో మనం పాల్గొనాలి. ఎందుకనంటే మనం ఎలా పుట్టాము అంటే ఒక ఉదాహరణ ఇస్తున్నాడు విద్యారణ్య మహర్షి. యథా అగ్నేహే సకాశాతు విస్ఫులంగాః జాయంతే తద్వతు పరమాత్మ అస్మాన్ సృజతి. అంటే పెద్ద మంట చేసాం, జ్వాల బాగా బ్రహ్మాండంగా ఉంది. చిన్న జ్వాలలు, చిన్న చిన్న నిప్పు ఎగిరి పడుతూ ఉంటాయి. ఎందులోంచి వచ్చినాయి? ఆ మహాజ్వాలలోంచి వచ్చినాయి. కాబట్టి అవి ఎటువంటివి? అవి సాక్షాత్తు అగ్ని యొక్క అంశలే కదా. ఒక్క నిప్పు రవ్వ పడ్డా కూడాను అక్కడ మళ్ళీ పెద్దగా నిప్పు రాజుకుంటుంది కదా, అగ్ని ఉద్భవిస్తుంది కదా. ఇది దాని యొక్క స్వరూపమే కదా. కాబట్టి మనం అందరం కూడా మనం అంశభూతులం, పరమాత్మలో ఒక భాగమైనటువంటి వాళ్ళు, మనం అతి పవిత్రులం. కాబట్టి మనం భగవంతుడిని సేవ చేయాలి అని ఇట్లా అన్యాపదేశంగా ఆయన సూచిస్తున్నాడు. వేదమాత మనకు సూచిస్తున్నది. తర్వాత ఆత్మదహ అంటే ఇంకొక అర్థం కూడా చెప్పారు, ఇంకొక అర్థం కూడా ఉంది. ఇంకో అర్థం ఏమిటండి? మరి ఏ అర్థాన్ని మేము స్వీకరించాలి, కరెక్ట్గా తీసుకోవాలి? 2 అర్థాలు కూడా. చేసే పనిని బట్టి ఆ 2 కూడాను, ఆ 2 కార్యములను పరమాత్మ చేస్తున్నాడు. ఆత్మదహ అంటే ఆత్మనః శోధయిత, ఆత్మనాం జీవానాం శోధయిత. ఆత్మ అంటే జీవులు, ప్రతి జీవులని కూడా వారు చేసుకున్న పూర్వకర్మ అనుసరించి వాళ్ళని శోధిస్తున్నాడయ్యా, సంస్కరిస్తున్నాడు. పాపం చేస్తే, తప్పు చేస్తే శిక్ష విధించి తద్వారా ఆ తప్పుకి ప్రాయశ్చిత్తాన్ని కలుగజేసి మనకి పవిత్రతని, ఆయన చేత అనుగ్రహం పొందటానికి మరి అర్హమైనటువంటి పవిత్రతను మనకి కలుగజేస్తున్నాడు. అది శోధనం చేయటం అంటే. తప్పు చేసిన వారిని శిక్షిస్తున్నాడు, ఒప్పు చేసిన వారిని రక్షిస్తున్నాడు. తప్పు చేసిన వారిని శిక్షించడం కూడా ఆ పరమాత్మ యొక్క శోధనమే, పరమాత్మ యొక్క అనుగ్రహమే.
మనము చేసిన తప్పుని మనం సరిదిద్దుకోలేం కనుక ఆయన సరిదిద్ది మనల్ని సన్మార్గంలో పెడుతున్నాడు. అది ఆత్మదహ, ఆత్మనాం జీవానాం శోధయిత అంటే. ఈ విషయాన్ని పురాణములు మనకి చక్కగా చెప్పినాయి. ఒకసారి వైకుంఠంలో స్వామి విష్ణుమూర్తి దర్శనానికి సనక సనందనాథులు వెళుతూ ఉంటే ద్వారపాలకులైన జయ విజయులు అడ్డగిచ్చారు. తద్వారా వాళ్ళిద్దరికి శాపం పెట్టారు. పరమాత్మ వచ్చి ఆ శాపాన్ని చక్కగా వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా పొరపాటైంది, ఈ శాపం తొందరగా తీరిపోయి మళ్ళీ మీ సేవలో మేము పాల్గొనేటట్టు చేయవలసింది అని ఆ పరమాత్మని ప్రార్థన చేస్తే, 3 జన్మలలో వారు ఇచ్చిన శాపాన్ని అనుభవించండి, తర్వాత నా దగ్గరికి వస్తారు అని చెప్పని అంటాం. వాళ్ళే రాక్షసులుగా పుట్టడం, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణాదులు ఈ విధంగా పుట్టడం, పరమాత్మ వాళ్ళ కోసం అవతరించి వారిని మరలా శోధించి వారు చేసిన తప్పుకి శిక్ష విధించి వారి శాపాన్ని త్వరగా పూర్తి చేసి మరలా తన సేవలో వినియోగించుకోవడం. ఇంత అర్థం ఉన్నది ఆత్మదా. కాబట్టి ఇంత గొప్ప విషయం, ఇంత గంభీరమైనటువంటి విషయం మనకి ఈ వేదమాత అనుసరిస్తున్నది, ఉపదేశిస్తున్నది. ఆత్మనామ శోధయిత. కాబట్టి అంతేకాకుండా బలదా, బలస్య దాత శోధయితావా, బలాన్ని మనకి కావాల్సినటువంటి శక్తియుక్తులను ఆ పరమాత్మయే మనకి ఇస్తున్నాడండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు పరమాత్మ. మనం శుభ్రంగా మనం ఎంత తినాలో మనకి తెలియదు. డాక్టర్లు చెప్తారు, ఆయుర్వేద వైద్యులు చెప్తారు. ఋగ్వేదానికి ఉపవేదమైనటువంటి ఆయుర్వేద వైద్యము మానవుడు ఎలా భోజనం చేయాలి అని కూడా చెప్తున్నది. దానికి ఆధారభూతం ఏమిటాయా అంటే వేదమాత. తస్మాద్విరన్నో మనుష్యేభ్య ఉపక్రియతే. మనుష్య మాత్రుడు రోజుకు 2 పూటలు భోజనం చేయాలి, పగలు రాత్రి. కానీ మనం ఎలా భోజనం చేస్తున్నామో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ ఇందులోంచి స్ఫూర్తిగా తీసుకుని ఆయుర్వేద శాస్త్రాన్ని మనకి సుశ్రుతాదులు మహర్షులు అందించారు. ఆ వేద మంత్రం యొక్క తాత్పర్యాన్ని వారి గ్రంథముల ద్వారా మీకు అందరికీ తెలిసిందే. ఒకసారి గుర్తు చేస్తున్నాను. పొట్ట ఎంతలో ఉంటుందో అంత ఒక్కొక్కళ్ళ ఎవరెవరి మెజర్మెంట్ వేరు. అందులో సగం వరకు ఆహారంతో నింపాలి, ఇంకా సగం ఖాళీగా ఉంటుంది. మిగతా సగాన్ని అంటే పావువంతు నీళ్లతో నింపాలి, ఇంకా పావువంతు ఖాళీగా ఉంటుంది. ఆ పావువంతుని వాయు సంచారం కోసం మనం ఖాళీగా ఉంచాలి అని ఆయుర్వేద శాస్త్రం. అప్పుడు ఎటువంటి రోగములు కాదు, బీపీలు షుగర్లు కాదు, క్యాన్సర్లు కాదు, ఏమీ రావు. అలా ఉంటే కనుక చక్కగా ఆరోగ్యంగా ఉంటాడు. ఆశిష్టో దృఢిష్టో బలిష్ఠ తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్. ఆరోగ్యంగా ఉన్నవాడు బలిష్టంగా ఉంటాడు. బలిష్టంగా ఉన్నవాడే భగవత్ సేవ చేయగలుగుతాడు, తపస్సు చేయగలుగుతాడు. ఉపవాసం ఉండాలి. కర్మణా గహనోగతి. కర్మ చేయటం అనేటువంటిది సామాన్యమైన ఏదో సినిమా చూసినట్లును మరి సెల్లులో ఏదో ఫేస్బుక్ చూసినట్లు కాదండి. అతి కష్టమైనటువంటిది కర్మనాగా. దానికి ముందు మనలో ఆరోగ్యం ఉండాలి. జాతపుత్ర కృష్ణకేశ అగ్నినాదధీత. రిటైర్ అయిపోయిన తర్వాత కృష్ణారామ అనుకోవచ్చులే, కాదు. రిటైర్ అయిపోయిన తర్వాత శరీరంలో జవసత్వాలలో కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. భగవంతుడికి సేవ ఏం చేస్తావు? నామోచ్చారణం ఏం చేయగలుగుతాం? కాబట్టి చిన్నప్పటి నుంచే భగవంతుడిని పూజించాలి. కాబట్టి మరి ఈ విధంగా వేదమాత మనకు బోధిస్తున్నది. మనకి తనని సేవించడానికి బలాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా పరమాత్మయే. కాబట్టి నీకు పరమాత్మని ప్రార్థన చేద్దాం. పరమాత్మ ఉపదేశించినట్టుగా వేదము వపురాజ్ఞ శృతిర్జ్ఞానం అంటే పరమాత్మ యొక్క శరీరము వేదముట. ఆ వేద మంత్రములు ఏవైతే ఉన్నాయో పరమాత్మ యొక్క ఆజ్ఞలుట. శృతిరాత్మ వపుర్జ్ఞానం అని గీతా మహాత్మ్యంలో పరమాత్మ గురించి చెప్తారు. కాబట్టి వేదమంతా కూడా ఆయన యొక్క ఆజ్ఞయే, ఆయన యొక్క ఉపదేశమే. కాబట్టి వేదోత్తమంగా మన జీవితాన్ని గడుపుకుందాం. అటువంటి స్ఫూర్తిని ఇవ్వటానికే
ఇక్కడ సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణం ఏర్పాటు చేశారు. ఈ స్ఫూర్తి అనేటువంటిది మనందరం పొందుదాం, మనం తెలుసుకుని మిగతా వాళ్ళకి చెప్దాం, అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేద్దాం. తర్వాత ఆ పరమాత్మ ఎటువంటి వాడండి? యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ప్రశిషం దేవాః ఉపాసతే. ఎవరినైతే సకల ప్రాణులు దేవతా విశేషములు కూడా 14 లోకములలో ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి జీవులు కూడా ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళ పుణ్య విశేషము చేత వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా పరమాత్మని సేవిస్తున్నారయ్యా, ఉపాసన చేస్తున్నారు. వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కాబట్టి భగవంతుని ఎలా ఉపాసన చేయాలో ఆ విధంగా ఉపాసన చేస్తున్నారు. మనకి పెద్దలు చెప్తున్నా మనము ఒక్కోసారి పట్టించుకుంటాం, ఒక్కోసారి పట్టించుకోం. యస్యచ ప్రకృష్టం శాసనం ఆజ్ఞాం. పరమాత్మ యొక్క ఆజ్ఞని సర్వే ప్రాణినః, ఇందాక చెప్పినట్టు దేవతలతో సహా అందరూ కూడా ప్రార్థయంతే సేవంతే. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్టు సూర్యోదయ సమయం ఇన్ని విఘడియలకి, కాబట్టి నీవు ఉదయించి లోకానంతటికి వెలుగును ప్రసాదించు అని పరమాత్మ ఆజ్ఞ చేశాడు సూర్య భగవాను. అందుకని మనమైనా ఒకరోజు ఆఫీసుకి కానీ ఇంకో గుడికి కానీ ఆలస్యంగా వెళ్తాం, వస్తానన్న సమయంలో వెళ్ళలేం. కానీ ఆ చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఆ నక్షత్రములు కానీ పరమాత్మ ఆజ్ఞ ప్రకారం ఠంచనగా ఉదయిస్తున్నాయండి. ఒక క్షణం కాదు, క్షణంలో 1000వ వంతు కూడా అటు ఇటు కాకుండా. ఎందుకంటే పరమాత్మ యొక్క ఆజ్ఞ. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని మళ్ళా వేదమే చెప్తున్నది. సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి, భూతం భవ్యం భవిష్యచ్చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి. కాబట్టి మరి ఆ యొక్క పరమాత్మ ఇలా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. నేను చాలా గొప్పవాడిని, ధనవంతుణ్ణండి, నేను ఎమ్మెల్యేని, ఎంపీని, పెద్ద వ్యాపారస్తుని, కోటీశ్వరుణ్ణి నేను చేస్తున్నాను అని మనము భగవంతుడి సేవ విషయంలో అహంకరించకూడదు, గర్వపడకూడదు. గర్వం కనుక పడ్డాము అంటే మనం నిజంగా భక్తులమైతే వెంటనే పరమాత్మ అనేక రకములుగా మన గర్వాన్ని భంగం చేసి మళ్ళా జ్ఞానాన్ని అందిస్తాడు. దానికి మళ్ళీ పురాణములలోకి పోతే అనేక విశేషాలు ఉన్నాయి. కాబట్టి మనము అందరం కూడా చక్కగా ఆయన యొక్క ఆజ్ఞని సేవించాలి, పాటించాలి. బ్రాహ్మణాః వేద పాఠాదినా పూజయంతి. ఒక బ్రాహ్మణులు అంటే మళ్ళీ మనం బ్రాహ్మణులు చేస్తారు, మనం అక్కర్లేదు అనుకోవద్దు. ఎవరెవరు వారి వారి కర్తవ్యాన్ని చక్కగా 100% చేయటమే భగవంతుని యొక్క పూజ. ఏమంటే వేదం చదువుకున్న వాళ్ళు వేదం చదువుతారు, పెద్ద పెద్ద మంత్రాలు పెద్ద పెద్ద పూజలు చేసేవాళ్ళు చేస్తారు. సామాన్య మానవుడి గతి ఏంటండి? సామాన్యుడిని ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఒక ప్రశ్న ఉంది సమాజంలో. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని గీతలో పరమాత్మ ఎవరెవరు ఒక కుండలు చేసేటువంటి వ్యక్తి ఆ కుండలు చేయటం అనేటువంటి తన వృత్తిని చక్కగా భగవత్ సేవగా భావించి వారి వృత్తిని వారు ఆచరించి వారి జీవనానికి కావాల్సినంత మటుకు ధనాన్ని సంపాదించుకుంటే న్యాయ మార్గంలో అదే భగవంతుడి యొక్క పూజ. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. అందుకనే ధర్మవ్యాధుడు ఉదాహరణ మహాభారతంలో, ఒక గృహిణి యొక్క ఉదాహరణ. లోపలికి పోతే ఆలస్యం అవుతుంది, మంత్రాలు కావు. ఒక గృహిణి తన ఇంట్లో అందరికీ వండి పెట్టడం, చక్కగా ఇల్లు చక్కగా సమర్థించుకోవటం అనేటువంటిది ఆవిడ కర్తవ్యము. ఆ కర్తవ్యాన్ని ఆచరించి ఒక మహర్షికి జ్ఞానోపదేశం చేయగలిగింది ఆవిడ. భూత వర్తమాన భవిష్యత్ కాలములు తెలుసుకునేటువంటి జ్ఞానం కలిగింది ఆవిడికి. తపస్సు చేసిన మహర్షికి కూడా అహంకారంగా ఉండటం వల్ల ఇదంతా నా గొప్ప, నేను సాధించాను అనుకోవటం వల్ల సాధారణ గృహిణికి ఉన్నటువంటి జ్ఞానం కూడా ఆయనకి లభించలేదు. అందుకనే ఉపనిషత్తులు చెప్తున్నాయి, జ్ఞాన విఘ్న అహంకార. ఎక్కడైతే అహంకారం మొదలవుతుందో అప్పుడు జ్ఞానం తగ్గటం ప్రారంభిస్తుంది, జ్ఞానం కలగదు కూడా అని కూడా ఉపనిషత్తులు, శ్వేతాశ్వతరోపనిషత్తు ఇత్యాదుల్లో మనకి చెప్తున్నాయి. కాబట్టి మనము మన కర్తవ్యాన్ని ఎవరు చూడొచ్చారులే, అందరూ సత్యం పలుకుతున్నారా, అందరూ న్యాయంగా ధర్మంగా ఉన్నారా,
అని చూడద్దు, నీకు సత్యధర్మములతో జీవనం చేయవలసింది అని పరమాత్మ ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు? సత్యం వద ధర్మంచర అని చెప్పింది కదా, మంచి పనులే చేయవయ్యా అని చెప్పింది కదా. అది మనకి ఇచ్చిన పరమాత్మ యొక్క ఆజ్ఞ. దాని ప్రకారం నడుచుకుందాం, జీవితాన్ని ధన్యం చేసుకుందాం. కాబట్టి బలదాహ యస్య విశ్వ ఉపాసతే, కాబట్టి అటువంటి యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ. అపిచ అమృతం అమృతత్వం అయం భావ ప్రధాన నిర్దేశ. అంటే అమృతమయమైనటువంటి ఫలితం కలుగుతుంది మనకి. అమృతమయమైనటువంటి ఫలములను పరమాత్మ మనకు అందిస్తాడు. అమృతం అంటే సుధా అన్నమాట. అంటే ఆ యొక్క సముద్ర మథనం చేస్తే పునః మరి ఎక్కువ శక్తియుక్తుల్ని ఇచ్చినటువంటి ఏదైతే అమృతం అనేటువంటి సుధా అనే పదార్థం ఉందో అది అన్నమాట. అమృతం అంటే ఏమిటర్థం? యస్మిన్ మరణం నాస్తి సా తత్ అమృతం సైవ సుధా. నా మృతం అమృతం. మృతం అంటే మరణము, నా అంటే లేదు. దేనిలో మరణం అనేది లేదో, అమృతత్వం అనేది ఉందో, శాశ్వతత్వం అనేది ఉందో అది అమృతము. వేదవాక్కు అమృతము. వేదవాక్కు శాశ్వతమైనటువంటి తత్వాన్ని మనకి ఉపదేశిస్తున్నది. నీవు శాశ్వతమైన ఫలితాన్ని ఎలా పొందుతావో వేదం మనకి మార్గోపదేశం చేస్తున్నది కనుక యస్య ఛాయా అమృతం అంటే మనిషిని విడిచిపెట్టే నీడ ఉండదు. మనిషితో పాటే అవినాభావ సంబంధంతో ఉంటుంది. కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క దృష్టి, పరమాత్మ యొక్క మాట, పరమాత్మ యొక్క సన్నిధి, అంతేకాదు పరమాత్మ యొక్క స్మరణ కూడా అమృత స్వరూపము. అమృతత్వాన్ని మనకి ఇస్తుంది, జీవన సాఫల్యాన్ని మనకు అందిస్తుంది, జీవితంలో ధన్యత్వాన్ని మనకు అందిస్తుంది. అందుకని యస్య ఛాయా అమృతం ఇది సహజమైనటువంటి లక్షణం. మనిషికి నీడ ఎంత లక్షణమో, కాంతి లేకుండా సూర్యుడు నల్లగా ఉంటాడా? అమావాస్య చంద్రుడు అనే అమావాస్య నాడు చంద్రుడు నల్లగా, అమావాస్య నాడు చంద్రుడు రాలా. చంద్రుడు భూమండలం మీద ప్రకాశించట్ల, తన కిరణాల భూమండలం మీద పడేటట్టుగా చంద్రుడు ప్రకాశించటం లేదు. కానీ చంద్రుడిలో తేజస్సు వెన్నెల చంద్రిక లేకపోలేదు. అలాగే రాత్రిపూట సూర్యుడు ప్రకాశించట్లేదు కదా, అంటే భూమండలం మీద సూర్యుడు తన కాంతిని ప్రసరింప చేయటం లేదు. కానీ రాత్రిపూట సూర్యుడు కాంతి రహితుడు కాదు. మనం అలా భ్రమపడకూడదు. కాబట్టి యస్య ఛాయా అమృతం, పరమాత్మ అమృత స్వరూపుడు, అమృతత్వ ప్రదాయకుడు. యస్య ఛాయా, అలాగనే యస్య మృత్యు, ఛాయ వలె మృత్యువు కూడా వెన్నంటి ఉంటుంది. కాబట్టి ఉభయ స్వరూపము ఆయన, నిగ్రహ అనుగ్రహ శాపానుగ్రహ సమర్థుడు కనుక అటువంటి పరమాత్మని అమృతత్వము కోసం అయితే ఎప్పుడు ఆయన్ని వదిలిపెట్టి దూరంగా ఉంటే మృత్యు స్వరూపమవుతుంది ఆయన ఛాయ. ఆయన శరణార విందములను కనుక ఆశ్రయించినట్లయితే ఆయన ఛాయ మనకి అమృతత్వాన్ని ప్రసాదిస్తుందయ్యా. కాబట్టి వేదం ఆయన్ని ఈ విధంగా వర్ణిస్తున్నది. యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ. అటువంటి పరమాత్మని మనం ఉపాసన చేద్దాము అని చెప్పి వేదమాత మనకు ఉపదేశిస్తున్నది. ఇక్కడ పఠించేటువంటి ఎన్నో సంఖ్య, ఎన్ని మంత్రములే, కొన్ని వందల వేల మంత్రములు ఉన్నాయి. వాటిలోని అక్షరములే కొన్ని ఇంకా లక్షల అక్షరములు, వేలాది లక్షలాది అక్షరములు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరము కూడా ఒక్కొక్క అమృత బిందువు. అమృత బిందువు కాదు, అమృత భాండము. కాబట్టి మనం ఇటువంటి అమృత భాండాన్ని అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మోహిని, జగన్మోహిని అవతారంలో పరమాత్మ వేద పారాయణ, ఘన పారాయణ అనేటువంటి అమృతాన్ని ఆయన ధారపోస్తున్నాడు వేద పారాయణ ద్వారా. దానిని శ్రవణము చేయటము ద్వారా ఆ దేవతలు అమృతాన్ని, భగవద్దత్తమైన ఆ అమృతాన్ని ఆస్వాదించి దేవతలు అమరులైనట్టు మనం ఈ వేద పారాయణ శ్రవణం చేసి
సాక్షాత్ పరంపరయావా ఈ వేద పారాయణ నిర్వహణలో భాగం వహించి మనమందరం కూడా అమృతమయులము అవుదుముగాక అని చెప్తూ నాకు ఒకసారి సమయాన్ని సూచించండి. కతి సమయ అవశిష్ట అస్తి ఇదానీం సమాప్తవ్యం వా? 10 నిమిషాः. ద్వితీయం అన్యతమం మంత్రం చింతయామి. యస్య ప్రజాపతేః ఛాయా ఇవ వర్తి భవతి మృత్యుశ్చ యమశ్చ ప్రాణాపహారీ ఛాయేవ భవతి. కాబట్టి పరమాత్మ మనల్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని శరణు వేడకపోవటం అనేది మనం నిశ్చయం చేసుకోవాలి. ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి మంత్రం మనకి బోధిస్తున్నది. కాబట్టి త్వరగా ఆయన్ని శరణు వేడదాం. తస్మై దేవాయ హవిషా విధేమ పురోడాశాత్మన. పూర్వ మంత్రంలో వపాదిన అన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఆ యొక్క వపాది విశిష్టమైనటువంటి వేదోక్తమైనటువంటి శ్రౌత సంబంధమైనటువంటి హవిస్సులను సమర్పిద్దాము, అథవా పురోడాశాదులను సమర్పిద్దాము. యజ్ఞములు, జ్ఞాన యజ్ఞములు, క్రతురూపమైన యజ్ఞములు, పారాయణ రూపమైన యజ్ఞములు, దాన ధర్మాది రూపమైన యజ్ఞములే అమృతత్వాన్ని ప్రసాదిస్తాయి. ఇక్కడ అనేక విశేషాలు ఉన్నాయి కనుక ఒక విశేషాన్ని పురోడాశాదన. అమావాస్యేష్టి పౌర్ణమాసేష్టి అని 2 ఇష్టులు ఉంటాయి. అమావాస్య అనంతరం వచ్చేటువంటి పాడ్యమి నాడు ప్రతిపత్తి నాడు చేసేటువంటి ఇష్టిని అమావాస్యేష్టి అంటారు. పూర్ణిమ తరువాత వచ్చేటువంటి పాడ్యమి తిథి నాడు చేసేటువంటి ఇష్టిని ప్రతిపదేష్టి అంటారు. ఆ ఇష్టిలో పురోడాశ రూపంగా భగవంతుడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క హవిస్సును సమర్పిస్తారు. కాబట్టి హవిషా విధేమ పురోడాశాదిన అంటే మనము సాక్షాత్తు యజ్ఞము చేయలేకపోయినట్లయితే యజ్ఞము చేసేటువంటి వారికి వారు యజ్ఞానుష్ఠానం చేసేటట్టుగా సహకరిద్దాము. ఆ యజ్ఞములను వారికి కావాల్సిన ధన వస్తువులను రక్షణను ఇచ్చి వారు యజ్ఞం చేసేటట్టు ఆచరిద్దాము. వారు ఒక్కరు యజ్ఞం చేస్తే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది కనుక అటువంటి యజ్ఞములను ప్రోత్సహిద్దాము. అందుకని హవిషా పురోడాశాదిన విధేమ పరిచరేమ అని విద్యారణ్య స్వామి ఆ యొక్క మంత్రము యొక్క అతి రహస్యమైన గుప్తమైనటువంటి అర్థాన్ని మనకి ప్రకాశింపచేశారు. అలాగనే 3వ మంత్రం చెప్తున్నది యః ప్రాణతో నిమిషతో మహిత్. అయ్యా నిన్ననే మనవి చేశాను, నేను యజుర్వేదని కనుక యజుర్వేద స్వరములతో మంత్రం పఠిస్తాను అని. యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. యః హిరణ్యగర్భః ప్రాణతః ప్రశ్వసతః నిమిషతః అక్షి పక్ష్మచలనం కుర్వతః మహిత్ అంటే ఏంటంటే జగతః అస్య జగతః ప్రాణిజాతస్య మహత్వేన మహాత్మేన ఏక ఇతు అద్వితీయః ఏవ సన్ను ఈశ్వరః భవతి. అంటే ఏమీ లేదు, ఆ పరమాత్మ మనందరికీ రాజు, ప్రభువు. ఆయన మనల్ని ఎక్కడ చూస్తున్నాడండి? ఆయన ఎక్కడో ఉన్నాడంటారు. మేము చూడలేదు, మీరు చూడలేదు, మా తాత ముత్తాతలు చూడలేదు, ఎవరు చూశారో కూడా మాకు తెలియదు కదా. ఏమిటి ఊరికి ఆయన గురించి అంతసేపు చెప్తారు? అంటే ఆయన యొక్క స్వరూపమే కదా సూర్యచంద్రాదులు, మరి 10 దిక్కులు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన ఒక్కడుగా చూడట్లేదండి, 14 రూపాల్లో మనల్ని చేసేటువంటి ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణి చేసేటువంటి ప్రతి కర్మని కూడా సాక్షిభూతుడై దర్శనం చేస్తున్నాడు, చూస్తున్నాడు. సూర్యుడు చంద్రుడు 10 దిక్కులు, అహోరాత్రములు, మొత్తం ఎంతైనా 14. ఈ 14 రకములుగా 14 మందిగా 14 రెట్లుగా మనం చేసేటువంటి ప్రతి పనిని చూస్తున్నాడు. అంతేకాకుండా మన లోపల అంతర్యామి రూపంగా ఉండి కూడా మనం చేసేటువంటి ప్రతి పనిని చక్కగా చూస్తున్నాడయ్యా. మరి అందుకనే సర్వమునకు ఆయనయే అధిపతి,
రాజు చూస్తున్నాడు, అక్కడ రెడ్ లైట్ వెలిగింది, అందరూ చూస్తున్నారు, ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు అంటే మనం ఆ రెడ్ లైట్ ని జంప్ చేయడానికి ప్రయత్నించాం. ఎవరు లేరు, ఖాళీగా ఉంది, రెడ్ లైట్ వెలిగినా వెళ్ళిపోతాం, ఎవరు లేరులే. కానీ పరమాత్మ విషయంలో ఆయన మనల్ని చూడట్లేదు అని అనుకోవద్దు. అలా చేస్తే కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు అవుతుంది. కాబట్టి పరమాత్మ సాక్షిభూతంగా ఉన్నాడు, మనం చేసే ప్రతి పనిని చూస్తున్నాడు కనుకనే, నోట్ చేసుకుంటున్నాడు కనుకనే ఆ కర్మకి ఫలితం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరినండి? అందరినీ కూడా చూస్తున్నాడు, సర్వప్రాణిని, విపాత్రులను, చతుష్పాత్రులను, సకల ప్రపంచ ప్రాణిజాతమును కూడా చూస్తున్నాడయ్యా. మనందరికీ అధిపతి అంటే అధిపతి యొక్క, రాజు యొక్క, ప్రభువు యొక్క కర్తవ్యం ఏమిటంటే తన చేత పాలితులైనటువంటి ప్రజలను సన్మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించటం కదా. ఆ రాజు చారుల ద్వారా, గూఢచారుల ద్వారా ఎక్కడ తన రాజ్యంలో ప్రజలు ఎవరెవరు ఎలా ఉన్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తూ దానికి తగినటువంటి ఫలితాన్ని ప్రజలకు అందజేస్తూ ఉంటాడు. అదే కావ్యాల్లో వర్ణించారు. అందులోకి వెళ్తే ఇంకా ఆలస్యం అవుతుంది, మంత్రం మాత్రం చెప్పుకుందాం. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపిత పితరస్తాసాం కేవలం జన్మహేతవః అన్నారు. కాబట్టి పరమ పిత పరమేశ్వరుడు కనుక ఆయన చూస్తున్నాడు, అంటే మనందరినీ ధర్మ మార్గంలో పెట్టడానికి చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు అనేటువంటి దృష్టితో మనం ధర్మ మార్గంలోనే పయనించాలి. కాబట్టి మనందరికీ ఈశ్వరుడైన పతి గతి ఆయనయే. అందువల్ల అస్యచ పరిదృశ్య మానస్య సర్వస్య పదద్వయయుక్తస్య మనుష్యాదేహే నామ ద్విపదః చతుష్పదః గవాశ్వాదేశ్చ రాజా బభూవ. ఆయనయే మహారాజు, మహాప్రభు, ఆయనయే చక్రవర్తి అండి. కాబట్టి ఆయనయే ఈష్టే ఈ సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి తన క్రీడను, తన ఆటను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క క్రీడ అనేటువంటిది ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి ఆట, ఆయన చేసే పని. ఈ మధ్య ఒక కవి చెప్పాడు, ఆటగదరా శివ, ఆటగదరా శివ, ఈ సృష్టి అంతా నీ యొక్క ఆటయే కదా అని. తవికెళ్ళ భరణి అనేటువంటి ఆయన తెలుగులో ఒక చక్కని రాశాడు. ఇదంతా కూడా ఇచ్ఛామాత్ర ప్రభో సృష్టి, లీలామాత్ర ప్రభో సృష్టి. కనుక ఇదంతా ఆయన యొక్క ఆత్మయే. కాబట్టి మనందరికీ ప్రభువు ఆయనే, మనల్ని రక్షించేవాడు ఆయనే, మనల్ని కూడా సర్వకాల సర్వావస్థలందు చూస్తున్నాడు, కనిపెట్టి ఉన్నటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన్ని మనం పూజిద్దాం, సేవిద్దాం. ఈదృశహాయ ప్రజాపతి, ఇంత గొప్పవాడైనటువంటి, మనము వర్ణించలేనంత మహిమ, ఐశ్వర్యము, గొప్పతనము, ప్రభావము, శక్తి కలిగినటువంటి ఆ యొక్క పరమాత్మని తస్మై కస్మై దేవాయ హవిషా విధేమ హృదయాద్యాత్మన విధేమ. ఆయన చక్కగా మనం ప్రార్థన చేద్దాం. హృదయాద్యాత్మన అంటే హృదయంలో మనం ఆయన్ని, పరమాత్మను నిలుపుకుందాం. హృదయంలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఎరుకను, తెలివిని, రియలైజేషన్ని మనం పొందుదాం. ఆయన పరమాత్మ సర్వకాల సర్వావస్థలందు మనతో ఉన్నాడు అనేటువంటి విషయం అది గుర్తుంటే పరమాత్మని స్మరిస్తాం. పరమాత్మని స్మరించటం కంటే గొప్పదైనటువంటి విషయం ఏముంది, మన కర్తవ్యం ఏముంది? అందుకనే హృదయాధ్యాత్మన అంటే కూడా ఇంకో అర్థం ఉంది. మరి పరమాత్మని సేవించాలి కదా, అదొక క్రియారూపం కదా. ఆ క్రియారూపానికి అనేక వస్తువులు కావాలి కదా. భగవంతుడికి నైవేద్యం పెట్టాలి అంటే పండ్లో ఫలమో ఉండాలి కదా. మంగళహారతి ఇవ్వాలి అంటే ఒక వత్తి, నూనె, దీపం ఇవన్నీ కావాలి కదా. వేదం చెప్పింది, తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మా యజమానః శ్రద్ధా పత్ని శరీరమిద్మం ఉరోవేది అని చెప్పింది. అంటే దీన్ని మరి గొప్పదైనటువంటి ఉపాసన అన్నమాట. నిజమేనయ్యా, పరమాత్మని బాహ్యక్రియ కావాలంటే బాహ్యమైనటువంటి వస్తువులు కావాలి. బహిర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సుదుర్లభ అన్నారు.
ఆ అంతః యజ్ఞం ఏదైతే ఉందో, లోపల జరిగేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆత్మయజ్ఞం అంటారు దాన్ని. ఆ యజ్ఞము ఉత్తమోత్తమైనటువంటి పరమాత్మని సేవించేటువంటి విధానము. ఆ విధముగా వేదములలోని ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఉపాసనా విధానాలు ఏవైతే ఉన్నాయో, అహంగ్రహోపాసన ఇత్యాదులుగా ఉన్నాయి. ఆ ఉపాసన ద్వారా ఆ పరమాత్మని పొందండి. తపో బ్రహ్మేతి వ్యజానాతు తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సు చేసి తెలుసుకో. ఇగో ఇదంతా తపస్సేనండి. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఈ విధంగా ఒక్కొక్క మెట్టు ఉపాసనలో ఎక్కుతూ ఆ అధిరోహిస్తూ ఆ పరమాత్మకు చేరువ అవుదాం, ఆయన సేవించుకుందాం. ఇది హిరణ్య గర్భ సూక్తం మనకు చెప్పేటువంటిది. మనలో అది చెప్తారు. ఇప్పుడు ఆ వస్తువుని నివేదింపబడితే అది ప్రసాదం అవుతుంది. పండు కావచ్చు, ఫలం కావచ్చు, అన్నం కావచ్చు. అన్నాన్ని భగవంతుడికి నివేదిస్తే అది మామూలు అన్నం కాదు, ప్రసాదం అవుతుంది. దానివల్ల అటువంటి ప్రసాద రూపమైన ఆహారాన్ని స్వీకరిస్తే మన మనస్సు, మన శరీరము, మన ప్రాణములు కూడా శుద్ధి అవుతాయి. ఎప్పుడైతే శుద్ధి ఉంటుందో, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు. ఎక్కడైతే పరిశుద్ధత, నిష్కల్మషత్వం ఏర్పడుతుందో, చిత్త శుద్ధి ఏర్పడుతుందో, అది సహజముగా ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తి అనుగ్రహం అక్కడ ప్రసరిస్తుంది. కాబట్టి మనం మన చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం, కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం, ప్రాణాసంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం, తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న మృత్యు. అసలు మానవుని జీవిత లక్ష్యం ఏమిటండి? ఏన భూయ న మృత్యు. నీకు మరలా మృత్యు అనేది ఉండకూడదు, అంటే జన్మ ఉండకూడదు. మృత్యు ఉండకూడదు అంటే జన్మ ఉండకూడదు. దేనికైతే జన్మ ఉంటుందో అది తప్పకుండా మృత్యువు దానికి ఉంటుంది. యజ్జన్యం తన్నస్యం. కాబట్టి జరామృత్యు రూపమైనటువంటి ఆ బంధంలో చిక్కుకోవద్దు. దానికి ఏం చేయాలండి? తత్వం జిజ్ఞాస్యం. ఆ భగవత్ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, అది సగుణతత్వం కావచ్చు, నిర్గుణతత్వం కావచ్చు. సగుణతత్వాన్ని వేదములలోని పూర్వ భాగములు చెప్పినాయి, ఆ నిర్గుణతత్వాన్ని వేదములలోని ఉత్తర భాగములు చెప్పినాయి. కాబట్టి మంత్ర పఠనము వలన, ఆ మంత్ర శ్రవణం చేత ఆ యొక్క పరమాత్మ జ్ఞానము మనకి మన మనస్సులో, మన హృదయంలో ప్రవేశించి మన చింతన, మన యాటిట్యూడ్, మన ప్రవర్తన, మన బిహేవియర్ మారిపోతుంది. తప్పకుండా ఇంతకంటే ప్రభావవంతమైనటువంటిది, వేదం కంటే ప్రభావవంతమైనటువంటిది మరొకటి లేదు. కాబట్టి హృదయాధ్యాత్మన తస్మై హవిష విధేమ సేవాం కుర్మహే పరిచర్యాం కుర్మహే. అలవ్వ భవతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. స్వస్తి ప్రజాభ్యః, ఇక్కడ కామా పెట్టాలి. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. మనం అక్కడ కామా పెట్టకుండా పంక్చువేషన్ మార్చి చెప్పేటప్పటికీ ఆ మహీషులకి అర్థం కాక వాళ్ళు మరొక రకంగా ప్రవర్తిస్తున్నారు. మనం ఇక్కడ పంక్చువేషన్ చెప్పి పెట్టి కనుక చక్కగా ఉపదేశం చేసినట్లయితే ఆ రామరాజ్యం మరలా తిరిగి వస్తుంది. కాబట్టి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం భగవదనుగ్రహేణ, పరిపాలయంతాం వేద పురుషానుగ్రహేణ, న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ప్రజలందరికీ అంటే సృష్టి అందరికీ, సకల ప్రాణులకి స్వస్తి, సమస్త శుభాలు కలగాలంటే ఎట్లా అంటే రాజులు ధర్మ మార్గంలో పరిపాలన చెయ్యాలి. అది కూడా రాజులు ఎలా ధర్మ మార్గంలో పరిపాలన చేస్తారండి? యత్ర గోబ్రాహ్మణేభ్యః సర్వదా శుభం భవతి అభయం భవతి తత్రైవ రాజానః ధర్మ మార్గేణ మహీం పరిపాలయేయుః పరిపాలనార్థం శక్తిం ప్రాప్నుయుః. యత్ర యజ్ఞాదికం భవతి తత్రైవ. కాబట్టి గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. ఎప్పుడైతే గోబ్రాహ్మణులకు సర్వదా శుభం కలుగుతూ ఉంటుందో, గోబ్రాహ్మణుల కంటే కూడా ఎవరి గోవులకైనా బ్రాహ్మణులకైనా అని కొంచెం మనం తెలివి తక్కువగా, తెలివి లేకుండా, అర్థం చేసుకోకుండా ప్రశ్న వేయచ్చు.
గోశబ్దం చేత మానవేతరమైనటువంటి సకల జీవులు చెప్పబడ్డారు. దాని శాస్త్రంలో ఉపలక్షణ మర్యాద అంటారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందరి పేర్లు ఈ శ్లోకంలో చెప్తే 4 రోజులు పడుతుంది. కాబట్టి ఒక చిన్న మాట, అయ్యా మీరందరూ రండి అంటే కుటుంబంలో అందరు రావట్లేదండి. ఏమండి రామారావు, సుబ్బారావు, ఎల్లయ్య, పొల్లయ్య, సుబ్బమ్మ అని చెప్పలేదే. మీరందరూ రండి అంటే వస్తున్నాం కదా. ఒక్క మాటలో మన అందరినీ పిలిచాడు అనుకుంటున్నాం కదా. ఆ విధంగానే గో శబ్దం చేత సకల పశుపక్ష్యాది మానవ భిన్నమైనటువంటి ప్రాణిజాతం అంతా చెప్పబడింది. బ్రాహ్మణేభ్య అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళే కాదండి, సర్వ మానవులు, ఏ ప్రాంతం, ఏ భాష, ఏ వర్ణం, ఏ కులం, ఏ మతం, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా అందరికీ కూడా అన్నమాట. బ్రాహ్మణ శబ్దం చేత అది అర్థం. ఇటువంటి సకల ప్రపంచానికి శుభం ఎప్పుడు కలుగుతుంది? గోబ్రాహ్మణేభ్య, గోవులు బ్రాహ్మణులు రక్షింపబడితే, గోవులను రక్షింపబడితే, గోవులు రక్షింపబడితే గోవులు పాలిస్తాయి, పంచగవ్యములను ఇస్తాయి. ఆ పంచగవ్యములు మనకి లభించినట్లయితే పంచగవ్యముల వలన యజ్ఞము చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. యజ్ఞము వలన వర్షం కురుస్తుంది, సకాల వర్షం. తుఫానులు, వరదలు రాకుండా ఉంటాయి, భూకంపాలు రాకుండా ఉంటాయి. యజ్ఞము వలన చక్కని పంటలు పండుతాయి. చక్కని పంటలు పండుతాయి, ఆహారానికి లోటు ఉండదు. సకల ప్రాణులు, సకల జీవులు, సకల దేశాల మనుష్యులు సుఖంగా ఉంటారు. ఇంత భావన, ఇంత ఉద్దేశ్యం ఉన్నది. ఆ ఉద్దేశ్యంతోనే మహర్షులు ఇటువంటి భావాలను స్మరించుకోండి, అటువంటి భావాలు కలిగి ఉండండి అని మనం ఎప్పుడూ అటువంటి ప్రేరణ పొందటానికి ఇటువంటి మహావాక్యములను, దీస్ ఆర్ ది రియల్ 10 కమాండ్మెంట్స్. ఇవి ఆజ్ఞలు మనకి ఇచ్చింది. ఆ యాజ్ఞలను మనకి ఇచ్చింది. అందులోనూ మరి లోటు లకారం ఎక్కువగా ప్రయోగిస్తుంటారు. విధ్యాశీషు లోటు, విధి తప్పకుండా చెయ్యాలని విధిస్తూ కూడాను మరి చక్కగా అయ్యా చేయండి నాయన, చేస్తే మీకు మంచిది అని స్నేహపూర్వకంగా విధిస్తున్నది వేదమాత. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, ఇది లోట్లకారమే. మిగతా దేవుళ్ళలాగా, మిగతా సంప్రదాయములలాగా నువ్వు ఇదే చెయ్యాలి, లేకపోతే నువ్వు చస్తావు, లేకపోతే నిన్ను నేను చంపుతాను, అటువంటి ఆజ్ఞలు కావండి. స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, సమన్వయంగా, ఐకమత్యంగా చెప్పేటువంటి మాటలు ఇవి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే గోబ్రాహ్మణేభ్య అంటే మనం అపార్థం చేసుకోవద్దు. మరి చక్కగా మంచి పరమార్థాన్ని, అద్భుతమైనటువంటి సరైన అర్థాన్ని గ్రహిద్దాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఎప్పుడైతే గోబ్రాహ్మణులకు ఎప్పుడూ శుభంగా ఉంటుందో లోకములన్నీ సుభిక్షంగా ఉంటాయి. మన లోకమే కాదు, అంటే మన దేశమే కాదు, సర్వలోకములు కూడా. ఎందువల్లంటే భూలోకంలో మానవులు దైవ ఉపాసన చేసి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా, పారాయణ, జ్ఞానయజ్ఞ, కర్మయజ్ఞముల ద్వారా అందించిన హవిస్సులే వాళ్ళకి దేవతలకు ఆహారం అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా సుభిక్షంగా ఉండాలంటే ఇక్కడ మనం చేసేటువంటి సత్కర్మలే కారణభూతములు అవుతాయి. ఈ యజ్ఞాది క్రతువులు, జ్ఞానయజ్ఞం, ఇటువంటి పారాయణ లాంటివి మనకి భోజనం పెడతాయి, వాళ్ళకి భోజనం పెడతాయి అన్నమాట. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఇటువంటి అద్భుతమైనటువంటి భగవద్విచార పరకమైనటువంటి 4 మాటలు చెప్పుకునే అవకాశం నాకు కలిగినందుకు, వేద పురుషుణ్ణి ఇచ్చినందుకు నిర్వాహకులకి అందరికీ కూడా నన్ను సర్వకాల సర్వావస్థ సర్వదా కృతజ్ఞతై ఉంటూ ఇంతటితో నా ఈ ప్రసంగానికి సంపూర్తి చేస్తున్నాను. శుభం భవతు. ధన్యవాదాః. హర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ. జయ సంతోషి మాత కీ జయ. आज 7वां दिवस मध्याह्न ऋग्वेद अखंड घन पारायण, उसके साथ सत्संग के माध्यम से
हम सबको आशीर्वाद देने के लिए आज हम सबके बीच में गत 2 दिनों से धर्म, व्यवहार, संसार के बारे में किस प्रकार रहना है उसका मार्गदर्शन महाराज जी ने करे है और कल भी उनका मार्गदर्शन हम सबको रहेगा। गुरु जी की आज्ञा है और आगे भी उनका मार्गदर्शन हम भाग्यनगर पुरोहित संघ अवश्य लेते रहेंगे। तो आज कार्यक्रम को यहाँ पर विश्राम देकर मध्याह्न फिर 2:30 बजे सेवा कार्यक्रम प्रारंभ होगा। शाला